వినబడుతుంది సార్. Okay, కనిపిస్తుంది. my dear friends, today's session, we are going to discuss about absorption of minerals in plants. Absorption of minerals in plants. Yesterday we are discussed about the absorption of water in plants through passive and active absorption. Even though the passive absorption, so through apoplast and symplast and transmembrane system, they are all involved in the absorption of the water. Even though along with water, the absorption of nutrients, some of the theories are given by eminent scientists related physiologists. ముఖ్యంగా శరీరధర్మ శాస్త్రవేత్తలు కొద్దిమంది మనకు ఈ మూలకాలు ముఖ్యంగా పోషకాలను మొక్కలు ఏ విధంగా స్థానాంతరం చెందిస్తాయి లేదా ఏ విధంగా గ్రహిస్తాయి అనే అంశాలను వివరించడానికి కొన్ని సిద్ధాంతాలు ఇవ్వడం జరిగింది. సో అప్టేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్, so absorption of the minerals or uptake of nutrients in plants, today we are going to discuss here. Mineral uptake is the process in which minerals enter the cellular material, typically following the same pathway as water. మొక్కలోకి నీరు ఏ విధంగా అయితే ప్రయాణం చెందుతుందో భూమిలో ఉన్నటువంటి inside the soil or in the soil atmosphere, the water is absorbed by the diffusion, other by the water potential, other by osmotic potential, or the passive and active absorption, whether the symplast or apoplast and transmembrane pathway. So at the same time, the minerals also following the same pathway as water. The most normal entrance portal for mineral uptake is through plant roots. So along with water, the minerals is also uptake through the plant roots, because so all the minerals are in ionic nature, in the diluted in the water. నీటిలో కరిగిన స్థితిలో వాటికి సంబంధించినటువంటి అయాన రూపంలో నీటిలో ఉంటాయి కాబట్టి ఇవి కూడా మొక్కల యొక్క వేర్ల ద్వారానే మనకు శోషించబడడం జరుగుతుంది. డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ త్రూఅవుట్ ద ప్లాంట్స్, మినరల్స్ కెన్ exit xylem and enter cells that require them. ఎప్పుడైతే మనకి రవాణా చెందేటువంటి క్రమంలో ది ప్లాంట్ మినరల్స్ కెన్ ఎగ్జిట్ xylem. ఇది దారు నుంచి బయటకు వచ్చేసి మనకు సాధారణంగా మొక్కల యొక్క వివిధ భాగాల్లోకి నీరు అనేటువంటి చేరడం జరుగుతుంది. మినరల్ అయాన్స్ క్రాస్ ప్లాస్మా మెంబ్రేన్స్ బై ఏ కెమిఆస్మాటిక్ మెకానిజం. మీకు తెలుసు కెమిఆస్మాటిక్ మెకానిజం హెస్ గివెన్ బై పీటర్ మిచెల్ ఇన్ 1979. 1979 సంవత్సరంలో పీటర్ మిచెల్ అనేటువంటి శాస్త్రవేత్త కెమిఆస్మాటిక్ హైపోథిసిస్ ఇవ్వడం జరిగింది. ఏటీపీ ఏ విధంగా మనకు విశ్లేషణ చెందుతుందో, ప్రోటాన్ అయాన్లు ఏ విధంగా రవాణా చెందుతాయో అదే మాదిరిగా ఇందులో ఉండేటువంటి ముఖ్యంగా ఈ మినరల్ అయాన్స్, ఇది ఖనిజ పోషకాలకు సంబంధించినటువంటి అయాన్లు ప్లాస్మా త్వచము ద్వారా అవి బాహ్య ప్రదేశం నుంచి కణద్రవ్యంలోకి ఏమైనా రవాణా చెందుతాయో కెమిఆస్మాటిక్ మెకానిజం ద్వారా సేమ్ ఆ విధంగానే ఇవి రవాణా చెందుతాయి. ప్లాంట్స్ అబ్జార్బ్ మినరల్స్ ఇన్ అయానిక్ ఫార్మ్. నైట్రేట్, ఫాస్ఫేట్ అండ్ పొటాషియం అయాన్స్ ఆల్ హ్యావ్ డిఫికల్టీ క్రాసింగ్ చార్జ్డ్ ప్లాస్మా మెంబ్రేన్. సాధారణంగా మొక్కల్లో అయాన్లు అనేటువంటి పోషక మూలకాలు అనేటువంటివి వాటికి సంబంధించినటువంటి అయాన్ల రూపంలో మనకి లభ్యం అవుతూ ఉంటాయి. కాకపోతే ఇందులో ఉండే యొక్క రూపమైనటువంటి నైట్రేట్స్, ఫాస్ఫరస్ యొక్క రూపమైన ఫాస్ఫేట్, పొటాషియంకు సంబంధించినటువంటి పొటాషియం అయాన్స్ అనేటువంటివి ఈ ప్లాస్మా త్వచం ద్వారా చాలా కష్టంతో ప్లాస్మా త్వచం గుండా కణద్రవ్యంలోకి రవాణా చెందుతాయి. మరి మొక్కల్లోకి రవాణా చెందేటువంటి క్రమంలో, ఈ పోషక మూలకాలు రవాణా చెందే క్రమంలో ఈ స్లైడ్ను మనం చూస్తున్నాం. వేరు నుంచి శోషించబడినటువంటి నీటితో పాటుగా శోషించబడినటువంటి ఖనిజ లవణాలు, అంటే వాటికి సంబంధించినటువంటి నైట్రేట్స్ కావచ్చు, అమోనియా అయాన్స్, లేదా వాటికి సంబంధించినటువంటి ఫాస్ఫేట్స్ కావచ్చు, అవి వేల ద్వారా శోషించబడినటువంటి ద్వారా శోషించబడిన నీటితో పాటుగా ఇవి కూడా. సో రూట్స్ అండ్ లీవ్స్, ద అప్టేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ అకర్స్ ఎట్ బోత్ ది రూట్స్ అండ్ ద లీవ్స్. వాటర్ అండ్ మినరల్స్, కార్బన్ డయాక్సైడ్, ions may be taken up. So here what we observed in atmosphere or external environment through the stomata, the gases are exchanged through the stomata, whether the carbon dioxide or oxygen molecules, they are exchanged through the diffusion method, through what we can say that
stomata in the plant leaves. At the same time, ions may be taken up by the plant cells by two methods. One is the passive absorption, like yesterday class, and even though active absorption. ఇందులో సాధారణంగా నిష్క్రియ శోషణ మరియు సక్రియ శోషణ. ప్యాసివ్ అబ్జార్ప్షన్ అంటే నిష్క్రియ శోషణ అంటాం, యాక్టివ్ అబ్జార్ప్షన్ అంటే సక్రియ శోషణ. శక్తి వినియోగం లేకుండా జరిగేటువంటి శోషణను మనం నిష్క్రియ శోషణని, శక్తి వినియోగంతో జరిగేటువంటి శోషణను మనం యాక్టివ్ అబ్జార్ప్షన్ అని పిలుస్తాము, అంటే మనకు సక్రియ శోషణ అని మనం పిలుస్తాం. మరి ప్యాసివ్ అబ్జార్ప్షన్ లో ఏ విధంగా ఉంటుంది? ఇట్ ఈస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ మినరల్స్ వితౌట్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మెటబాలిక్ ఎనర్జీ. ప్యాసివ్ అబ్జార్ప్షన్ లో ఏం జరుగుతుందంటే శక్తి వినియోగం లేకుండా జరుగుతుంది, అక్కడ శక్తి ఖర్చు అనేటువంటి జరగదు. ఇన్ ప్యాసివ్, నెంబర్ 1, mineral salt absorption is not affected by and metabolic inhibitors. Then second point, rapid uptake of ions occurs when plant tissues are transferred from a medium of low concentration to high concentration. So these two important points related in passive absorption we are observed. In point, what we observed, mineral salt absorption not affected by temperature and metabolic inhibitors. అంటే సాధారణంగా ఖనిజాలు ఎప్పుడైతే శోషించబడతాయో, ఖనిజ మూలకాలు శోషించబడతాయో దానిపైన ఉష్ణోగ్రత ప్రభావం కానీ జీవక్రియ ప్రభావం కానీ ఉండబోదు. ఏది? ప్యాసివ్ అబ్జార్ప్షన్ లో, అంటే నిష్క్రియ శోషణలో. మరి సెకండ్ పాయింట్ ఏం చెప్తారు? ర్యాపిడ్ అప్టేక్ ఆఫ్ అయాన్స్ అకర్స్ వెన్ ప్లాంట్ టిష్యూస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ మీడియం ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఎప్పుడైతే ఈ ఖనిజ మూలకాలైనటువంటివి ఖనిజాలు, ముఖ్యంగా కణజాలాల్లో లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేట్కి ఎప్పుడైతే ప్రవేశిస్తాయో ఈ మూలకాల యొక్క శోషణ చాలా వేగంగా జరుగుతుంది అని చెప్తున్నాం. దీనికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఇచ్చారు, మనం ఇష్టం వచ్చి చెప్పడానికి కాదు. సమ్ ఆఫ్ ద థియరీస్ ఆర్ ప్రూవెన్ by this passive absorption. By here 4 theories are there. Number 1, mass flow theory. దీన్ని మనం ఏమంటామంటే సమూహ ప్రవాహ సిద్ధాంతం అంటాం. మాస్ ఫ్లో థియరీ, సమూహ ప్రవాహ సిద్ధాంతం. నెంబర్ 2, కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ. అంటే సాధారణంగా ఇందులో ఉండేటువంటి కాంటాక్ట్ అంటే స్పర్శ, ఒకదాంతో ఒకటి మనకు ఉండేటువంటి ఏది విభిన్నమైనటువంటి అంశాలలో మార్పు, ఏది ఇందులో ఉండేటువంటి ఒకదాంతో ఒకటి మూలకాలు లేదా కణజాలాలు ఒకదాంతో ఒకటి కలిసి ఉండేటువంటి వాటికి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్, వాటికి సంబంధించినటువంటి మనం ఏమంటాం ఎక్స్చేంజ్ అంటే వ్యాపారం, అంటే మార్పిడి. మూడోది కార్బోనిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ. ద ఫోర్త్ వన్ ఇస్ డోనాన్ ఈక్విలిబ్రియం థియరీ, డోనాన్ సమతాస్థితి సిద్ధాంతం. మరి మొదటి సిద్ధాంతాన్ని ఎవరిచ్చారు? ద ఫస్ట్ థియరీ ఆఫ్ మాస్ ఫ్లో ఆఫ్ థియరీ హ్యాస్ గివెన్ బై మాస్ ఫ్లో థియరీ. మొట్టమొదటిసారిగా మనకి ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని మనం చూసుకున్నట్లయితే మాస్ ఫ్లోకు సంబంధించి అంటే సమూహ ప్రవాహ సిద్ధాంతం, దీనికి ముంచ్ అనేటువంటి శాస్త్రవేత్త, ముంచ్ అనేటువంటి శాస్త్రవేత్త ది మాస్ ఫ్లో థియరీని ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ థియరీ ions are absorbed by the roots along with mass flow of water, ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. సాధారణంగా ఇందులో బాష్పోచ్ఛేక ప్రక్రియ జరిగేటువంటి క్రమంలో, ట్రాన్స్పిరేషన్ జరిగేటువంటి క్రమంలో ఒక ప్రవాహం అనేటువంటిది జరిగి, అంటే కంటిన్యూషన్ గా ఇందులో ఉండేటువంటి నీరు అనేటువంటిది ఒక కంటిన్యూషన్ గా వెళ్ళిపోయి అవి ఏమవుతాయంటే ఆ నీటిని శోషించడం అనేటువంటి జరుగుతుంది. దిస్ థియరీ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద సాల్ట్ అక్యుములేషన్ అగైనెస్ట్ ఆస్మోటిక్ గ్రేడియంట్. సాధారణంగా మరి ఈ సిద్ధాంతము సాధారణంగా లవణాలను సమీకరించుకునేటువంటి విధానాన్ని ఇది వివరించలేకపోయింది. An increase in transpiration pull increases the uptake of ion by the roots, the uptake of ions by free diffusion. సాధారణంగా ఎక్కువ వేగంలో మనకు బాష్పోచ్ఛేకం జరిగినటువంటి క్రమంలో ఈ నీటిని బాష్పోచ్ఛేక ఏది పుల్ అంటే లాగడం, ఈ బాష్పోచ్ఛేకానికి సంబంధించినటువంటి ఈ లాగేటువంటి ప్రక్రియ అనేటువంటిది వేగంగా జరగాలి. అది జరిగేటువంటి క్రమంలో వేల ద్వారా నీటి శోషణ అనేటువంటిది ఎక్కువగా వేగంగా జరగాల్సి ఉంటుంది. Thus, mass flow of ions through the root tissue occurs due to transpiration pull in the absence of metabolic energy. అంటే జరిగేటువంటి జీవక్రియలతో సంబంధం లేకుండా కేవలము బాష్పోచ్ఛేక ప్రక్రియలు ఏర్పడేటువంటి
ట్రాన్స్పిరేషన్ పుల్ అనేటువంటి ఒక ప్రక్రియ వల్ల నీరు అనేటువంటిది పైకి లాగబడుతుందని చెప్తుంది. మరి సెకండ్ థియరీ ఏమని చెప్తుంది? కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ. అకార్డింగ్ టు కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ, the ions absorbed on the clay micells get absorbed to the root in exchange for hydrogen ions previously absorbed on the root. మరి కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ ఏమని చెప్తుందంటే, సాధారణంగా ప్రోటాన్స్ అనేటువంటి అయాన్స్, ప్రోటాన్లు అనేటువంటివి సాధారణంగా మూలకాలకు సంబంధించినటువంటి బంకమట్టి రేణువులో, అంటే నేలలో ఉండేటువంటి బంకమట్టి రేణువులో ఉండేటువంటి హైగ్రోస్కోపిక్ మూమెంట్స్ వల్ల, అంటే ఆకర్షణీయమైనటువంటి బలాల చేత హైడ్రోజన్ బంధాలు లేదా హైడ్రోజన్ యొక్క అయాన్లు వాటికి అతికించబడి ఉంటాయి. ఆ అతకబడి ఉండేటువంటి క్రమంలో ఈ వేరు అనేటువంటిది ఆ ప్రోటాన్లను, హైడ్రోజన్ అయాన్స్ ను ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల వేరు అనేటువంటిది నీటిని శోషించబడుతుంది అని ఈ కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ చెప్తుంది. Ions absorbed on solid particles oscillate within a small space. When two particles are close enough, the oscillation space of an ion absorbed to one particle overlaps the oscillation space of an ion absorbed to another particle. Thus, exchange of ions may take place. దీనివల్ల ప్రోటాన్స్ కు సంబంధించినటువంటి అయాన్లు ఒకదానితో ఒకటి మార్పిడి చెందించడం వల్ల, see here my dear friends, here the proton ions are exchanged, the contact exchanged from the root hair, from the clay micells. See here clay micells. ఇక్కడ సాధారణంగా బంకమట్టి రేణులతో అదే విధంగా ఈ మూలకేశాంతో ఉండేటువంటి అనుబంధంతో ఈ ప్రోటాన్ యొక్క ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఈ మూలకాలు ఖనిజ మూలకాలు అనేటువంటి శోషణ చెందించబడుతుందని చెప్తుంది కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ. ఇక థర్డ్ వన్, కార్బోనిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ, ద థర్డ్ థియరీ ఆఫ్ ప్యాసివ్ అబ్జార్ప్షన్. ఇవన్నీ దేనికి సంబంధించి? నిష్క్రియ శోషణను వివరించే సిద్ధాంతాలు. ఫస్ట్ వన్ చెప్పుకున్నటువంటి మాస్లో థియరీ, సెకండ్ చెప్పుకున్నటువంటి కాంటాక్ట్ ఎక్స్చేంజ్ అయాన్ థియరీ, ద థర్డ్ వన్ కార్బోనిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ. కాబట్టి ఈ మూడు, ఇవి తర్వాత డోనాన్ ఈక్విలిబ్రియం, ఈ 4 సిద్ధాంతాలు ఏది నిష్క్రియ శోషణ వివరించేటువంటి సిద్ధాంతాలు. సో మూడవ సిద్ధాంతం అనేటువంటి కార్బోనిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ ఏమని చెప్తుందంటే, ది సాయిల్ సొల్యూషన్స్ ప్రొవైడ్స్ medium for exchange of ions between the root and clay micells. Carbon dioxide released in respiration of roots forms a carbonic acid by reacting with few water of the soil solution. ఎప్పుడైతే మనము శ్వాసక్రియలో ఊపిరితిత్తుల ద్వారా బయటకు విడుదలయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా అయితే బయటకు విడుదలవుతుందో, మొక్కలకు సంబంధించినటువంటి వేర్లు కూడా మూలకేశాల ద్వారా శ్వాసక్రియ జరిపి ఆ శ్వాసక్రియలో విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ నేలలో మృత్తికలో ఉండేటువంటి నీటిలో కార్బన్ డైఆక్సైడ్ కరిగి వేసి కార్బోనిక్ ఆమ్లముగా మార్చివేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. This carbonic acid then dissociates in the soil solution to form hydrogen ion and carbonic ions shown above expression. కాబట్టి ఎప్పుడైతే ఈ అణువుల మధ్యలో అయితే మనము ఎక్స్చేంజ్ జరుగుతుందో, కార్బోనిక్ యాసిడ్ సంబంధించి నీటి అణువుల మధ్య ఎక్స్చేంజ్ జరుగుతుందో, ది ప్రోటాన్స్ అయాన్స్ ఆర్ అబ్జార్బ్డ్ టు ది క్లే మిసెల్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ cations such as potassium ion which are released into the soil solution. కాబట్టి పొటాషియం అయాన్స్ అనేటువంటివి నీటిలోకి, నేలలో ఉండేటువంటి ఆ ద్రావణంలోకి చేరడం జరుగుతుంది. ఫ్రమ్ హియర్ దే మే బి డిఫ్యూజ్డ్ టు ది రూట్ వేర్ దే మే బి అబ్జార్ప్షన్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ప్రోటాన్ అయాన్స్. కాబట్టి ఎప్పుడైతే ప్రోటాన్స్ అయాన్స్, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరిగినటువంటి సిద్ధాంతం చెప్తుంది చూడండి, కార్బన్ డైఆక్సైడ్ and water molecule. So both are closer together and interact with these two components and to form carbonic acid proton ion and carbonate here, the HCO3 minus. Here the CO2 is released from the root in root respiration. మొక్క యొక్క వేరు శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ నేల నుండి నీటితో చర్య జరిపినప్పుడు HCO3- ఏర్పడింది కార్బోనిక్ ఆమ్లము. ఇది క్లే మిసెల్లే, బంకమట్టి రేణువుల చేత కలపబడి ఉన్నటువంటి ప్రోటాన్ అయాన్లతో కలిపివేయబడ్డది. అప్పుడు పొటాషియం అయాన్ అనేటువంటిది రిలీజ్ అయ్యి మొక్క వేరులోకి పొటాషియం అనేటువంటిది చేరడం జరిగింది. సో దిస్ ఈస్ ద థర్డ్ థియరీ ఆఫ్ ప్యాసివ్ అబ్జార్ప్షన్, దట్ ఈస్ కార్బోనిక్ థియరీ. Then the fourth one is Donan equilibrium. నాలుగోది ఏంటిది? డోనాన్ సమతా స్థితి. మరి డోనాన్ ఈక్విలిబ్రియం ఏం చెప్తుంది? ది సెల్ మెంబ్రేన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ macromolecules of proteins and lipids
that have many carboxyl groups, okay, and phosphate HPO3 minus phosphate groups, from which positively charged particles like protons and hydrogens can dissociate, leaving the macromolecules with a negative charge. Thus, the membrane is usually negatively charged. The negative charges are not diffusible because they are within the membrane structure. These the negatively charged ions on the membrane called fixed ions. The negatively charged membrane is called Donan phases. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకు నెగటివ్లీ చార్జ్ అండ్ పాజిటివ్లీ చార్జ్ అనేటువంటి రెండు అంశాలు ఉన్నాయి. నెగటివ్లీ చార్జ్ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మెంబ్రెయిన్ లో అంతర్గతంగా ఉంటాయి. అవి ఫిక్స్డ్ అయాన్స్ గా ఉంటాయి, నెగటివ్లీ చార్జ్డ్ అయాన్స్. దెన్ నెగటివ్లీ చార్జ్డ్ మెంబ్రెయిన్ కాల్డ్ డోనాన్ ఫేజ్. ఆ నెగటివ్లు ఉండేటువంటి దాన్ని మనం డోనాన్ సమతా స్థితిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నౌ సపోజ్ దట్ ఏ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం క్లోరైడ్ అంటే ఏంటిది? KCl. పొటాషియం క్లోరైడ్ అంటే ఏంటిది? KCl. Here the KCl present outside the Donan phase. ఎందుకు? డోనాన్ ఫేజ్ లో మనకి ఏముంది ఇక్కడ? ఇంతకుముందు స్లైడ్ లో చూసాం. Okay, see here. So here carboxylic group here, now COOH, carboxylic group and phosphoric group here. Then the next slide, this potassium ion, that is the Donan outside the Donan phase. The cations K+ will tend to diffuse through the membrane because of potential difference. అందులో సాధారణంగా మనకు విద్యుత్ శక్మం అంటే ఏదైతే ఆ శక్మానికి సంబంధించినటువంటి భేదం వల్ల ఈ పొటాషియం అయాన్ అనేటువంటి విసరణం చెందడం అనేది జరుగుతుంది. The cations will finally come to equilibrium with fixed negative charges of the membrane. The chloride ions with negative charge will not move into the cell because of this electronic potential. ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాము, ఇక్కడ K+ ఉంది, Cl- ఉంది. ఎప్పుడైతే నెగటివ్ చార్జెస్ ఉందో అంటే కెటయాన్స్ ఉందో, నెగటివ్ చార్జ్ అయినటువంటిది ఈక్విలిబ్రియం, డోనాన్ ఈక్విలిబ్రియం కు సంబంధించింది కాబట్టి ఎప్పుడైతే ద క్లోరైడ్ అయాన్స్ విత్ నెగటివ్ చార్జ్ విల్ నాట్ మూవ్ బికాస్ ద ఎలక్ట్రానిక్ పొటెన్షియల్. అక్కడ మనకి ఏమైంది? సమతాస్థితి ఏర్పడింది. సమతాస్థితి ఏర్పడినప్పుడు ఎప్పుడైతే సమతాస్థితి ఏర్పడుతుందో ఆ ప్లాస్మా త్వచం గుండా ఎలాంటి అణువుల యొక్క చలనం కానీ ఉండదు. పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే సమతాస్థితిని చేరుతుందో, డోనాన్ సమతాస్థితి చేరినటువంటి అంశాలు చేరిన తర్వాత అయాన్స్ యొక్క వినిమయము లేదా వేరొక ప్రాంతాలకు చలించడం అనేటువంటిది ఉండదు. And they can, however, diffuse by chemical potential difference of concentration of chloride ions both sides of the membrane. So some potassium ions will also move into the cell by chemical potential gradient. ఇందులో మనకు రసాయన శక్మానికి సంబంధించినటువంటి గాఢత ప్రవణతను అనుసరించి ఏం జరుగుతుంది? ఇందులో పొటాషియం అండ్ క్లోరైడ్ అయాన్స్ యొక్క అది రవాణా అది సమతాస్థితి చేరే వరకు జరుగుతుంది. The chloride ions which remain outside the membrane will set up the electronic potential difference at the membrane surface, which is negative on account of chloride ions compared to the external solution. Such an electronic potential is called Donan potential. The Donan potential will allow potassium ion to diffuse through the membrane and repel the chloride ions. Opposite charges repel each other. This equilibrium is called Donan equilibrium. ఇక్కడ ఏమని చెప్పొచ్చు? Such an electronic potential is called Donan potential. దాన్ని మనం ఏమని పిలిచినాము? డోనాన్ శక్మతగా పిలుస్తాం. అప్పుడు డోనాన్ శక్మత విల్ అలో పొటాషియం అయాన్ టు డిఫ్యూజ్ త్రూ ద మెంబ్రేన్. అప్పుడు డోనాన్ శక్మత చేరిన తర్వాత పొటాషియం అయాన్లను ప్లాస్మా త్వచం గుండా లోపలికి అలో చేస్తుంది. అండ్ త్రూ ద మెంబ్రేన్ అండ్ రిపెల్ ద క్లోరైడ్ అయాన్స్. అపోజిట్ చార్జెస్ అంటే పొటాషియం అయాన్ లోపలికి వెళ్తే క్లోరైడ్ అయాన్ బయటకు వస్తుంది. ఒకవేళ చూడండి, పొటాషియం అయాన్ బయటకు వెళ్తే క్లోరైడ్ అయాన్ లోపలికి వెళ్తుంది. అంటే అపోజిట్ చార్జెస్ పొటాషియం క్లోరైడ్ అయాన్స్ ఎప్పుడు ఒకదాంతో ఒకటి వ్యతిరేక దిశలో ఏమవుతుంది? డిఫ్యూజ్ చెందడం అనేటువంటి జరుగుతుంది త్రూ ది డోనాన్ పొటెన్షియల్. వెన్ రిమెంబర్ దిస్ ఈక్విలిబ్రియం ఈజ్ కాల్డ్ డోనాన్ ఈక్విలిబ్రియం. అంటే పొటాషియం క్లోరైడ్ యొక్క అయాన్ యొక్క సమతా స్థితిని మనం ఇక్కడ ఏమని పిలుస్తాం? డోనాన్ సమతా స్థితిగా పిలుస్తాం. ఏమని పిలుస్తాం?
డోనాన్ సమతా స్థితిగా మనం పిలవడం జరుగుతుంది. సరే, మరి ఇన్ జనరల్ సాధారణంగా మరి డోనాన్ ఈక్విలిబ్రియం మే బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫాలోయింగ్. మనకు సమీకరణం చూడండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఇన్సైడ్ అంటే లోపల వైపుకు పాజిటివ్ అయాన్స్ ఉన్నాయి అనుకుందాం, అంటే పొటాషియం అయాన్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ నెగటివ్ అయాన్స్ అవుట్ సైడ్, అంటే వెలుపలి వైపుకి రుణాత్మకమైనటువంటి అయాన్స్ అంటే క్లోరైడ్ అయాన్స్ అన్నమాట. వాటి మధ్యలో అంటే ఏమని చెప్పొచ్చు, వీటి మధ్యలో అంటే ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఇన్సైడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ నెగటివ్ అయాన్స్ అవుట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అవుట్ సైడ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నెగటివ్ అయాన్స్ ఇన్సైడ్. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, అపోజిట్ డైరెక్షన్. సో డోనాన్ ఈక్విలిబ్రియంలో ఏం జరుగుతుంది, సింపుల్ గా చెప్పాలంటే ఇక నేను గీస్తా చూడండి. ఇక్కడ ఇది ప్లాస్మా త్వచము, ప్లాస్మా త్వచానికి ఇది వెలుపల, ఇదంతా కణం లోపల అనుకుంటే ఇదంతా ప్లాస్మా త్వచానికి లోపల. ఈ లోపల వెలుపల సమతా స్థితి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాజిటివ్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుక ఈ ఈక్వల్గా ఉండేటువంటిది, అదేవిధంగా కాన్సన్ట్రేషన్ లోపల ఉండేటువంటి ఏది దేమని చెప్పుకోవచ్చు, నెగటివ్ అయాన్స్ యొక్క గాఢత ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ అయాన్స్ యొక్క గాఢత అవుట్ సైడ్ అండ్ పాజిటివ్ అయాన్స్ యొక్క గాఢత ఇన్సైడ్, దీనికి సమానం. అంటే ఏమని చెప్తున్నాము, రుణాత్మకమైనటువంటి అయాన్లు ధనాత్మకమైన అయాన్లు వెలుపల లోపల ఎంత ఉంటాయో మళ్ళీ ధనాత్మక అయాన్లు అన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ధనాత్మకమైనటువంటి అయాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్ బయట వైపు ఎన్ని ఉన్నాయో దాని బై నెగటివ్ అయాన్స్ లోపల వైపు ఎన్ని ఉన్నాయో అది ఈజ్ ఈక్వల్ టు బయట వైపు ఎన్ని నెగటివ్ అయాన్స్ ఉన్నాయో లోపల వైపు అన్ని పాజిటివ్ అయాన్స్ ఉన్నాయి. ఇది రెండు కూడా సమతా స్థితిలో ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. దిస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు డోనాన్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. ఇది డోనాన్ సమతా స్థితికి సంబంధించినటువంటి సమీకరణం. అర్థమైందామా? డోనాన్ అయాన్కి డోనాన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ సమతా స్థితికి సంబంధించి వివరించడం జరిగింది. డోనాన్ అనేటువంటిది ఒక శాస్త్రవేత్త పేరు, గుర్తుపెట్టుకోండి. డోనాన్ ఈక్విలిబ్రియం సమతా స్థితి అంటే ప్లాస్మా త్వచానికి వెలుపల ప్లాస్మా త్వచానికి లోపల ఉండేటువంటి ధనాత్మక రుణాత్మక అయాన్లు, ప్లాస్మా త్వచానికి వెలుపల ప్లాస్మా త్వచానికి లోపల ఉండే ధనాత్మక రుణాత్మక అయాన్లతో ఎప్పుడు కూడా సమతా స్థితిలో ఉంటుంది అని చెప్పేదే డోనాన్ ఈక్విలిబ్రియం థియరీ. As at Donan equilibrium, more cations, positively charged ions tend to pass through the membrane. The cations will accumulate in the cell against diffusion gradients. ఇదంతా కూడా ఇప్పటిదాకా చెప్పుకున్న 4 సిద్ధాంతాలు దేని వివరిస్తాయి? ప్యాసివ్ అబ్జార్ప్షన్ వివరిస్తాయి, అంటే నిష్క్రియ శోషణను వివరిస్తాయి. మూలకాలు లేదా ఖనిజ మూలకాలు లేదా మినరల్స్ ను మొక్కలు ఏ విధంగా శోషిస్తాయో నిష్క్రియ పద్ధతిలో శోషిస్తాయని చెప్పేటువంటి సిద్ధాంతాలు 4. మరి యాక్టివ్ అబ్జార్ప్షన్ అంటే సక్రియ శోషణకు సంబంధించి ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా నిష్క్రియకు సంబంధించి అర్థమైందమ్మా? ఎనీబడి? ఉమేష్ ఇడ్రా, ఐషా? అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు మరి సక్రియ శోషణకు సంబంధించి మనం చూద్దాం. సక్రియ సంబంధించి శోషణలో మనకి ఇక్కడ 2 సిద్ధాంతాలను చూడండి. కెరియర్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ బై ఏ కెరియర్ ప్రోటీన్. సైటోక్రోమ్ పంప్ థియరీ, సైటోక్రోమ్ పంప్ దట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ బై ఎలక్ట్రోకెమికల్ గ్రేడియంట్ జనరేటెడ్ బై ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. అదేవిధంగా థర్డ్ వన్ అంటే ఇది కెరియర్ సంబంధించినటువంటి థియరీ. ఓకే, ఈ సిద్ధాంతాల గురించి చెప్పుకుంటే మనకు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. ఓకేనా? రైట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, యాక్టివ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటిది? శక్తి వినియోగంతో జరిగేది. The active transport of ions from the outer space of the cell to the inner space generally occurs to against the concentration gradient and hence required metabolic energy. This energy is obtained from metabolism of the cell
either directly or indirectly. సాధారణంగా కణాల్లో జరిగేటువంటి వివిధ జీవక్రియల్లో ఏర్పడినటువంటి శక్తి అంటే ఫాస్ఫోరిలేషన్, ఫోటోఫాస్ఫోరిలేషన్ ద్వారా ఏర్పడిన శక్తి కావచ్చు, లేదా ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ద్వారా ఏర్పడిన శక్తి కావచ్చు. ఆ వినియోగపడ్డట్టు ఏర్పడినటువంటి ఏటీపీ లేదా క్రియాధార స్థాయిలో ఏర్పడ్డ ఏటీపీ కావచ్చు. ఆ శక్తిని వినియోగించుకొని అయాన్ల యొక్క చలనము, అయాన్ల యొక్క శోషణ జరిగితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? సక్రియ శోషణ, యాక్టివ్ అబ్జార్ప్షన్ అంటాం. అక్కడిక్కడ ఏటీపీ రూపంలో శక్తి అవసరం అవుతుంది. ఇక్కడ మనకు హైపోథీసిస్ ఏమున్నాయి? 2 హైపోథీసిస్లు ఉన్నాయి. కెరీర్ కాన్సెప్ట్, కెరియర్ అంటే వాహకాలకు సంబంధించి. రెండోది సైటోక్రోమ్ పంపుత్వం. ఈ రెండు చెప్పుకుంటే మనకు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, యాక్టివ్ అబ్జార్ప్షన్. ఫస్ట్ వన్ ఇస్ కెరీర్ కాన్సెప్ట్ థియరీ. కెరీర్ కాన్సెప్ట్, ఇక్కడ కెరీర్ అనేటువంటిది సాధారణంగా శక్తి వినియోగించుకొని కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఏటీపీని వినియోగించుకొని మనకు కెరీర్ ప్లస్గా మారింది. అంటే కెరీర్ యాక్టివేషన్ చెందింది. ఈ కెరీర్ యాక్టివేషన్ ఆనయాన్లను లేదా కటయాన్లను అవి తీసుకొని కెరీర్ అయాన్ ఎక్స్చేంజ్ కాంప్లెక్స్గా మారుతుంది. అదేవిధంగా క్యారియర్ అంటే వాహకం. ఈ వాహక సిద్ధాంతం అనమాట, దీన్ని వాహక సిద్ధాంతం అంట. సరే, ఈ వాహక సిద్ధాంతం సంబంధించి వాహకాలు అనేటువంటివి మనకు యాక్టివేషన్ చెంది అంటే చార్జ్డ్ అంట, మనం ఆవేశితం చెందినటువంటి, అంటే ఆవేశం చెందినటువంటి వాహకము మనము రుణాత్మక స్థితిలో కానీ ధనాత్మక స్థితిలోకి ఉన్నటువంటి సంక్లిష్టంగా మారి అది వివిధ ఎంజైమ్ సమక్షంలో వాటికి సంబంధించినటువంటి అయాన్లను విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది అయాన్ క్యారియర్ కాంప్లెక్స్. ఇక్కడ ఏమైంది? ఒక కెరియర్ మాలిక్యూల్ ఉంది, క్యారియర్ అంటే వాహకం. ఇది ఏటీపీ శక్తిని వినియోగించుకొని చార్జ్డ్ చెంది, ఆవేశితం చెంది కొన్ని రకాల అయాన్లను తీసుకుంటుంది, పాజిటివ్ నెగటివ్లో ఉండేటువంటి అయాన్. ఇవి ఏం చేస్తుంది? ఇవి ప్లాస్మా త్వచము గుండా అవి ఏం చేస్తున్నాయి? ఈ క్యారియర్స్ అనేటువంటివి అయాన్లను కణద్రవ్యంలోకి రవాణా చెందిస్తాయి. ఇది చెప్పేటువంటిదే క్యారియర్ లేదా కెరీర్ ఎక్స్చేంజ్ థియరీ. అంటే వాహకాల అయాన్లను మార్పిడి చేస్తూ ఉంటాయి. ఓకేనా? దిస్ హైపోథీసిస్ ద కెరియర్ లేదా క్యారియర్ ప్రోటీన్ అంటే వాహక ప్రోటీన్లు అనేటువంటివి పిక్స్ అప్ ఎన్ అయాన్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ది మెంబ్రేన్ and discharges in the other side. The picking up and discharge in the ion requires energy obtained by the hydrolysis of ATP. Student, ఇక్కడ ఒక వాహకం ఉంది, ఏటీపీ శక్తి వినియోగించుకుంది, ఆవేశితం చెందింది, అయాన్లను తీసుకున్నది, అవి వెలుపల నుంచి లోపలికి ఏం చేసింది? అయాన్లను మార్పిడి చేసింది. దీనే అయాన్ ఎక్స్చేంజ్ థియరీ అని మనం చెప్తాం. ATP changes into ADP and energy released is used to change the conformation of the carrier, which may be ATPase itself, so that the ion is picked up on one side of the membrane and released on the other. ఒక వైపు నుంచి స్వీకరించి మరో వైపుకి విడుదల చేయడం జరుగుతుంది. After discharge of an ion, carrier protein is primed to pick up another ion. The carrier protein may carry one ion inwards and may exchange it with another ion at the surface of the membrane, so that the other ion is carried by the same carrier outwards. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, ఇక్కడ ఏమైతుంది? ఒక వైపు నుంచి లాగపడి అంటే ప్లాస్మా త్వచం వైపుకి ఇంకో వైపుకి ఉన్నటువంటి వివిధ అయాన్లను ఈ వాహకం స్వీకరించి మరోవైపుకు విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని మనం అయాన్ వాహకానికి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ థియరీగా మనం చెప్పడం జరుగుతుంది. ద క్యారియర్ థియరీ ఇక్కడ వాహకానికి సంబంధించినటువంటి సిద్ధాంతం. ఓకేనా? ఓకే, లుండిగార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త లేదా లుడిగార్డ్ సరిగా ఐడియా లేదమ్మా, ఆ శాస్త్రవేత్త దీని అయాన్ ఎక్స్చేంజ్ థియరీని ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమైతుంది? ఇక్కడ ఏటీపీ శక్తిని వినియోగించుకొని ఏమైతుంది? ఫాస్ఫోకైనేజ్ అనే ఎంజైము ఏటీపీ శక్తి వినియోగించుకొని అది యాక్టివేట్ చెంది అయాన్లను, ముఖ్యంగా ఇక్కడ క్లోరైడ్ అయాన్లు, ఫాస్ఫేట్ అయాన్లు, వీటిని తీసుకొని ఏమైతుంది? మెంబ్రేన్కు యువతల వైపు నుంచి ఉన్నటువంటి అయాన్లను
లోపల వైపుకు తీసుకొచ్చి వేయడం జరిగింది. ఈ స్లైడ్లో మీరు చూస్తున్నారు. దీన్ని మనం ద క్యారియర్ థియరీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దెన్ సెకండ్ వన్ ఇస్ ద సైటోక్రోమ్ పంప్ సాల్ట్ రెస్పిరేషన్ ఆర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ థియరీ. సాధారణంగా సైటోక్రోమ్ పంప్ సిద్ధాంతం, మనము సైటోక్రోమ్ పంప్ సిద్ధాంతం ఎక్కడ వస్తుందంటే సాధారణంగా మైటోకాండ్రియాకు సంబంధించినటువంటి లోపల త్వచంలో మనకు ఎలక్ట్రాన్ రవాణా మార్గాన్ని మనం గమనిస్తాం. అదేవిధంగా హార్తరేణువు లోపల కూడా సాధారణంగా ఈ ల్యూమెన్ సంబంధించినటువంటి అవకాశిక ప్లాస్మా అంటే మీన్స్ ఏమని చెప్తాం మనం, ప్లాస్టిడ్స్ హరితరేణుకు సంబంధించినటువంటి రెండు ప్రమాణ త్వచాల మధ్యలో ఉండేటువంటి ఆ ఖాళీ ప్రదేశం, అదేవిధంగా ఆ స్థలాల మధ్యలో ఏం జరుగుతుంది, వీటికి సంబంధించినటువంటి సైటోక్రోమ్ పంపును మనం గమనిస్తూ ఉంటాం అనమాట. అవి ఎలక్ట్రాన్ రవాణా చేయడానికి తోడ్పడేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక వాహకానికి సంబంధించినటువంటి సంక్లిష్టం. ఓకేనా, అది బహుళ ఎంజైమ్ సంక్లిష్టం. సో సైటోక్రోమ్ పంప్ సాల్ట్ రెస్పిరేషన్ ఆర్ ది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ థియరీ, anions could be transported across the membrane by cytochrome systems. Cytochrome system means cytochrome A, cytochrome A6, cytochrome B, cytochrome F. ఇవన్నీ ఎలక్ట్రాన్ క్యారియర్స్ అనమాట, ఎలక్ట్రాన్ వాహకాలుగా పనిచేసేటువంటి సిస్టమ్. వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అనమాట. అండ్ ఎనర్జీ సప్లైడ్ బై ది డైరెక్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ ద రెస్పిరేటరీ ఇంటర్మీడియట్స్. సాధారణంగా శ్వాసక్రియ మాధ్యమికాల ద్వారా కానీ శ్వాసక్రియలో విడుదలైనటువంటి శక్తిని వినియోగించుకుంటాయి. This mechanism of ion transport is based on electrochemical gradient generated by electron transport. సాధారణంగా ఇవి ఏం జరుగుతుంది, ఇందులో జరిగేటువంటి అయాన్ల యొక్క రవాణా చలన మార్గం అనేటువంటిది సాధారణంగా ఎలక్ట్రోకెమికల్ గ్రేడియంట్ అంటే సాధారణంగా విద్యుత్ ప్రవణత గాఢతను అనుసరించి ఇది ఈ మార్గం అనేటువంటిది జరగడాన్ని మనం గమనించాం. When hydrogen is removed from a substrate in respiration and carried along an electron transport chain, it is changed into two charged species. Hydrogen atom means hydrogen ion plus electron. See here, the proton and electron are separated on opposite sides of the mitochondrial membrane by the electron carrier enzymes, which are so arranged in the inner mitochondrial membrane that they carry hydrogen ion to the outside and electron to the inside. The hydrogen atoms transported through the membrane must be derived from water by the following reaction. See here, మనం నీటి అణువు విచ్ఛిన్నం చెందినప్పుడు హైడ్రాక్సిల్ అయాన్ మరి ప్రోటాన్ అనేటువంటిది విడిపోవడాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఈ ప్రోటాన్ అనేటువంటిది మళ్ళీ ఎలక్ట్రాన్ వినియోగించుకొని మనకు హెచ్గా మారడాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఓకే, ది హైడ్రాక్సిల్ అయాన్ ఆఫ్ వాటర్ రిమైన్స్ ఇన్సైడ్ ది membrane since proton on the outside on hydroxyl ion on the inside of the membrane, the outside of the membrane becomes positively charged and the inside is negatively charged. This also generates a pH gradient because outside of the membrane is more acidic because of accumulation of proton ions and inside of the membrane is basic on account of the presence of hydroxyl ions. Proton gradients are produced both in mitochondrial membrane and the thylakoid membrane of chloroplast. సాధారణంగా ఈ ప్రోటాన్ యొక్క గాఢత ప్రవణత అనేటువంటిది కేవలము ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లోనే కాకుండా అంటే మైటోకాండ్రియా యొక్క లోపల త్వచంలోనే కాకుండా సాధారణంగా థైలకాయిడ్ యొక్క మెంబ్రేన్ అంటే హరితరేణి యొక్క థైలకాయిడ్ త్వచాల పైన కూడా అంటే హరితరేణి యొక్క థైలకాయిడ్ యొక్క మెంబ్రేన్ పైన కూడా ఈ ప్రోటాన్ యొక్క గ్రేడియంట్ గాఢత ప్రవణతను మనం గమనించవచ్చు. In mitochondria, proton ions move outwards while in chloroplast membranes, they move inwards along electron transport chain. This is the main variation difference between the mitochondrial and the chloroplasts membranes movement of the proton ions. ఈ మధ్యలో జరిగేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు. Then proton gradients as proposed by Peter Mitchell's and chemiosmotic hypothesis
must be generated in the plasma lemma of cells for active transport of solutes. Electric potential difference present in the plasma lemma suggests that charges separation occurs across this membrane also. కాబట్టి ఎలక్ట్రాన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటువంటిది సాధారణంగా ప్లాస్మా లెమ్మాకు సంబంధించి మనకు ప్లాస్మా త్వచానికి ఇరువైపులా అంటే చలనం దాని ద్వారా జరిగినప్పుడు ఆ గాఢత ప్రవణతను మనం గమనించవచ్చు. ఎలక్ట్రాన్ క్యారియర్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ చార్జ్ సెపరేషన్, బట్ ఇట్ ఈస్ నాట్ yet known what substance in plasma lemma act as electron carriers. ATPase has been found in this membrane which may generate proton gradient. సాధారణంగా ఈ ప్రోటాన్ గ్రేడియంట్ ను సంబంధించి మనకు ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ లో ఏర్పడినటువంటి ప్రోటాన్ గ్రేడియంట్ ఈ గాఢతను నుంచి మనకు అవి ప్రోటాన్ ఛానల్ గా పనిచేసేటువంటి ఏటీపీ సింథేజ్ కు పనిచేస్తుంది. ఏటీపేజ్ ఆర్ ఏటీపీ సింథేజ్. సో we are already discussed in respiration. On the establishment of proton gradient, the cations move actively in exchange for proton ions in a direction of opposite to the of proton. Hydroxyl anions move passively to satisfy the charge balance. Similarly, when anions move actively in exchange for hydroxyl ions, the cations move passively to maintain the charge balance. So ions crossing the membrane react with ions to form water molecule. Similarly, hydroxyl ions transported through the membrane react with proton ions to produce water. Cytochrome pump hypothesis on salt absorption. Anions are actively absorbed via cytochrome pump and cations M+ are passively absorbed. The rate of respiration which is solely due to anion absorption is called as anion respiration or salt respiration. The original rate of respiration can be absorbed in distilled water and is called ground respiration. So this is about the cytochrome pump hypothesis on salt absorptions.